ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే. భగవాన్ శ్రీరమణుల దివ్య శ్రీచరణారవిందాలకు నమస్కరిస్తూ భగవాన్ ఉపదేశించిన, సందేశించిన, ఆదేశించిన ఉపదేశసారంలో తొలి శ్లోకాన్ని ఇప్పటిదాకా విచారణ చేశాం. అది కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. ఆ విచారణ తర్వాత అయితే కర్మలు చేయవద్దా అని ఒక ప్రశ్న మనలో ఖచ్చితంగా కలిగి తీరుతుంది. చేయవలసి వస్తే ఏ కర్మలు చేయాలి అన్న విచారణ కలిగినప్పుడు రెండవ శ్లోకంలో భగవాన్ చెప్తున్నారు, కృతి మహోదధౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. అసలు ఈ శబ్దాలే చాలా గంభీరమైన శబ్దాలు. ఎందుకనంటే కృతి మహోదధౌ పతన కారణం. ఇది ఈ కర్మకాండ ఉన్నదే, కర్మలు చేయటం అనేది ఉందే, ఒక జీవన సాగరంలో అలలు ఎరిగినటువంటిది, కెరటాలు తెలిసినటువంటిది, సముద్ర సమానమైనటువంటి గంభీరమైనటువంటిది, గభీరమైనటువంటిది అంటే లోతైనటువంటిది, కనుచూపు పట్టలేనంత విస్తృతమైనది గనక కర్మలు చేస్తున్నాను మంచి ఫలితాలు రావాలి అని అనుకుంటూ దానం చేశాను, ధర్మం చేశాను, యాగం చేశాను, యోగం చేశాను, త్యాగం చేశాను అని అంటున్నావే, దీనివలన దీనికి తగిన ఈక్వలెంట్ ఫలితం ఏదన్నా ఉన్నదా అని అంటే నిజానికి నిష్కామ కర్మ చేయాలి, కర్మలు చేయటం కాదు, నిష్కామ కర్మ. మరి ఇప్పుడు చెప్పినవన్నీ ఏమిటి? అవన్నీ కామిక కర్మలు, కాయక కర్మలు. కామ్యసిద్ధి కోసం ఓ యాగం చేయటం, ఓ ఫలితం పొందటం, ఓ యజ్ఞం చేయటం, ఫలితం పొందటం. అది విశ్వశాంతి కూడా ఆ పాయలోకి వస్తుంది గనక ఇక్కడ భగవాన్ అంటున్నారు, కృతి మహోదధౌ పతన కారణం. రమణులే అంటున్నారా, ఇంకెవరన్నా కూడా అన్నారా ఈ మాట? అంటే శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో 3 రకాల పనులు జరుగుతూ ఉంటాయి ఈ ప్రపంచంలో. ఐహికానందం కోసం కొన్ని, ఆముష్మికానందం కోసం కొన్ని, ముముక్షత్వాన్ని కైవల్యానందం కోసం 3వ స్థాయి. మనం ఇక్కడ ఐహికానందం, నేను అద్భుతమైన కార్యకలాపాలు చేశాను, అనేక సత్కర్మలు చేశా, దాన ధర్మాలు బాగా చేశా, ఏం కలుగుతుంది అని? జీవన్ముక్తి రాదు. మళ్ళీ మహోన్నతమైన మరొక జన్మ నీకు ఏర్పడుతుంది, అంతే. ఆ జన్మ ఎందుకు ఏర్పడింది అంటే మంచి పనులు చేశావు గనక ఏర్పడింది. చెడ్డ పనులు చేస్తే ఇంకా క్రూరమైన జన్మ ఏర్పడుతుంది. మరి జన్మే లేకుండా చేయాలంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, ప్రతి జీవి మరణం ఒక కామ. వెళుతూ 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 చేయగా ఎక్కడో ఒక రోజున ఇక జన్మే అక్కరలేనటువంటి, ఎత్తవలసిన అవసరం లేని ఒక పరిస్థితి రావచ్చు. అప్పుడు నీకు జన్మరాహిత్యం ఏర్పడుతుంది. దానాలు చేశాను, యజ్ఞాలు చేశాను, నాకు ఇది ఆఖరు జన్మ అని ఎవరన్నా అనుకున్నట్లయితే పప్పులో కాలేయొద్దంటున్నారు శంకర భగవత్పాదులు కూడా. కాబట్టి నీకు ఐహిక ఆనందం కోసం కొన్ని, ఆముష్మిక ఆనందం కోసం మనస్సుని ఎప్పుడూ స్థిమితంగా ఉంచుకొని, పవిత్రంగా ఉంచుకొని, నా వలన ఈ ప్రపంచానికి ఏ రకమైన చెడు జరగకూడదని అనుకుంటూ ఎవరైతే తమ కార్యకలాపాలు చేస్తారో వారికి ఇంతకంటే ఒక మంచి జన్మ ఏర్పడుతుంది. ఇక కైవల్యానందం ఎవరికి అంటే ఉపదేశసారంలో మనం నిన్న మొన్న మాట్లాడుకున్నామే, కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలమని. అటువంటి కర్మలు చేసిన వాడికి మాత్రం కైవల్యానందం కలుగుతుంది. కైవల్యము అన్నా మోక్షమన్నా ఒకటే. అయితే కైవల్యం అంటే వైకల్యం లేనిదే కైవల్యం. డిజార్డర్లో లేకపోతే అది ఆర్డర్, అజ్ఞానంలో లేకపోతే అది జ్ఞానం, చీకటి లేకపోతే అది వెలుగు. కాబట్టి వెలుగు వెలుగే, చీకటి చీకటే కాదు. చీకటి లేకపోతే లేదా పోతే వెలుగు అవుతున్నది, వెలుగు పోతే వెలుగు లేకపోతే అది చీకటి అవుతున్నది. అట్లాగే ఈ కైవల్యానందంలో కూడా వైకల్యం లేకుండా ఉండాలి, బుద్ధి వక్రీకరించకుండా ఉండాలి, ఆలోచనలు సక్రమ గతిలో ఉండాలి. ఉన్నట్లయితే మానవుడి యొక్క జీవితం ఇక్కడే ఇహమేవా అన్నది వేదం. అంటే
నౌ అండ్ హియర్, ఇప్పుడే ఇక్కడే. ఆ ఇప్పుడే ఇక్కడేని జీవనకాలం 60 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, 100 ఏళ్ళ తెలీదు. ఎంతకాలం మనం ఇక్కడ ఉన్నామని కాదు, ఎట్లా ఉన్నామన్నది ప్రశ్న గనక ఇక్కడ కృతి మహోదధౌ పతన కారణం. పతనం అంటే నిన్నేదో పతనం చేస్తుంది అని కాదు, నిన్ను ఆపుతుంది అని. పరిగెడుతున్న వాడిని ఆపుతుంది, ఆగిన వాడిని పడుకోబెడుతుంది. గనక సత్కర్మలకు కూడా అర్థం ఎరిగి చేయమన్నారు. అర్థం ఎరిగి చేయకపోతే జీవితమే వ్యర్థమైపోతుంది. గనక ఇక్కడ భగవాన్ శ్రీ రమణులు దీనివలన అనేక సత్కర్మల వలన శంకర భగవత్పాదులు చెప్పిన భావాన్ని ఇంకా స్పష్టంగా ఏ రకమైన యాంబిగ్విటీ లేకుండా మనకు చెప్తున్నారు. మీరు కర్మలు చేయండి, కర్మలు చేస్తూ ఉండండి, ఫలితం కర్తకు వదిలేసేయండి. వాడెవడో ఇచ్చేవాడు ఉన్నాడు, వాడు ఏమిస్తాడో ఆలోచిద్దాం, దాన్ని పక్కన పెట్టండి. కానీ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళగా వెళ్ళగా మీకు ఐహికానందం కోసం చేద్దామా, ఆముష్మికానందం కోసం చేద్దామా, కైవల్యానందం కోసం చేద్దామా, దారి ఏర్పడిపోతుంది. ఈ 3 దారుల్లో ఏదో ఒక దారి తప్పదు. ఐహికానందం కోసం గనకైతే మోరల్ ఫిలాసఫీని ఆశ్రయించండి. అబద్ధం ఆడకండి, ఎప్పుడూ సత్యం పలకండి, ఎవరి గురించి చెడు తలవకండి, చెడు చూడకండి. ఇవన్నీ మోరల్ ఫిలాసఫీ. ఆముష్మికానందంలో నా ప్రజ్ఞ ద్వారా, నా ఇంటలెక్ట్ ద్వారా, నా మేధ ద్వారా, నా ఆలోచన గతి ద్వారా నేను ఈ ప్రపంచానికి హాని చెయ్యని రీతిలో నే గనక ఉండగలిగినట్లయితే అది ఆముష్మికమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక 3వది కైవల్యానందం. నాకేమీ అక్కరలేదు, అంతా భగవంతుడే చేయిస్తున్నాడు అని మొదటి శ్లోకంలోనే నిర్ణయించుకున్నా. భగవంతుడే చేయిస్తున్నప్పుడు నీ చేస్తున్న పనులు కరెక్ట్గా చేయాలి, పని ఒళ్ళు దాచుకోకుండా చేయాలి. నా దగ్గర ప్రజ్ఞ ఉండి నేను గనక పని చేయకపోతే నేను గజ దొంగని. నా దగ్గర ప్రజ్ఞ లేకుండా ఏదైనా చేయగలను అంటే నేను దొంగని. కాబట్టి ఏ రీతిలో నేను ఉండదలుచుకున్నానంటే నా ప్రజ్ఞకు అనుగుణమైన, నా శక్తికి లోబడిన, పరిమితులు ఎరిగిన నేను ఈ కర్మ చేస్తున్నాను, ఫలితమా నాకు సంబంధం లేదు. అంటే 1ని 2ని 2 శ్లోకాలని మనం సమన్వయం చేసుకోవాలి. ఇది తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం కాదు. రమణులు ఉపదేశించిన ఈ ఉపదేశ సారంలో ఈ 30 మెట్లు ఇవి. ఒకదానిని మించి ఒకదానిని మించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఉత్తమ స్థితికి, ఉత్తమ స్థితి నుంచి ఉత్కృష్ట స్థితికి, ఉత్కృష్ట స్థితి నుంచి ఉదాత్త స్థితికి, ఆపై యథార్థ స్థితికి చేర్చేటువంటి ఒక సోపాన క్రమం. కాబట్టి ఇది మొదటిది అర్థమైంది వదిలేద్దామని కాదు, దాని నుంచి 2వ శ్లోకంలోకి మనల్ని తీసుకువస్తూ ఈ కార్యకలాపాలున్నాయే మహాసముద్రం అంటున్నారు భగవాన్. నిజమే, అంతెక్కడా. అలుపెరగని జీవన పోరాటంగా మన జీవితాన్ని వర్ణించుకుంటాం. అవిశ్రాంతంగా ఉన్నామంటాం, ఏ క్షణము తీరిక లేదంటున్నాం. అంటే పనులు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? కామ్యసిద్ధి కోసం చేస్తున్నాం, కీర్తి కోసం చేస్తున్నాం, డబ్బు కోసం చేస్తున్నాం. ఇవి ఏవీ కాకుండా చేయవలసిన విధి విధానాలు ఏవైతే నీకు నిర్ణయించబడి ఉన్నాయో ఆ డిజిగ్నేటెడ్ డ్యూటీస్ని గనక నువ్వు చక్కగా చేస్తూ వెళ్ళినట్లయితే ఎంత బాగుండును. అవి పతనం వైపు దారితీయవు, నిన్ను నిలబెడతాయి. ఎందుకంటే ఏం చేస్తున్నావో నీకు తెలుసు, ఎందుకు చేస్తున్నావో తెలుసు, ఎంతవరకు చేయగలుగుతున్నావో అది తెలుసు, కడగా దీని పర్యవసానం ఏమిటో కూడా నీకు తెలుసు. గనక నీకు పతనం లేదు. లేదు, గుడ్డెద్దు చేలోబడ్డట్టుగా, పరిగెత్తుతున్నట్లుగా, గానుగెద్దుగా, గంగిరెద్దుగా జీవితాన్ని గనక గడిపినట్లయితే అనేక విశ్రాంతి ఎరగకుండా, ఎక్కడ మనని మనం ఎరుకలోకి వెళ్లకుండా, మనస్సుని స్థిమితం చేసుకోకుండా ఎండమావుల వెంట పరిగెత్తి అలసిపోతామే తప్ప దాహం తీరదు. తృష్ణ ఉన్నవాడికి కృష్ణానదిని మింగినా తాగినా తృష్ణ తీరదు. కాబట్టి తృష్ణ, లాలస, భోగము ఇవన్నీ కూడా జీవుడు దాటాలి. ఈ దాటగలిగినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటిది ఏది అంటే భగవంతుని వైపు కర్తవ్యాన్ని వదిలిపెట్టి, ఆయనకి విడిచిపెట్టి మన పనులు మనం చేసుకుంటూ వెళితే కృతి మహోదధు చేయబడినదంతా సముద్రం అవుతున్నది.
చెట్టుకి పూత పూస్తుంది, మామిడి పూత. యజమాని ఆనందపడిపోతాడు. ఈ సంవత్సరం ఎన్ని వేల కాయలు కాస్తాయో, కాయలలో కొన్ని వందల పళ్ళు ఏర్పడతాయి, బాగా డబ్బు వస్తుంది అనుకుంటాడు. ఇంతలో మంచు కురుస్తుంది, పూలు మాడిపోతాయి, అనేకం కాయలే కావు. ఒకవేళ కాయలైనా అవి పండనే పండవు. ఏమవుతున్నది? అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి. అది జీవితం. కాబట్టి దీంట్లో మనకి పతనం ఏమవుతున్నదంటే అత్యాశ, పేరాశ, దురాశ, కడకు నిరాశ. కాబట్టి మనస్సును నియంత్రించుకోవాలి. ఆనంద పదలబ్ధి కోసం ఆనందిస్తూ ఈ పని చేయాలి. ఈ ఆనందాన్ని అనుభవిస్తూ చేయాలి. ముందు మనకి ఆనందం కలిగించాలి మనం చేసే పని. వీటన్నింటినీ విచారణ చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. లేకపోయినట్లయితే పతనం తప్పదంటున్నారు. ఆగిపోవటం తప్పదు. నీకు రావలసిన ఫలితం అందకపోతే అదే పతనం. నీవు ఎలా ఉన్నావు అని అడుగుతాం. బాగానే ఉన్నాను అంటాం. బాగా ఉండటం అనేది రిలేటివ్. ఉండవలసినంతగా లేకపోతే బాగా లేనట్లే లెక్క. ఆ ఉండవలసినంతగా అనేది కూడా రిలేటివే. కాబట్టి ఇంకా బాగా, ఇంకా బాగా, ఇంకా బాగా ఆత్మవిచారంలోకి వెళ్ళాలి. మనల్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత లోకాన్ని అర్థం చేసుకోవాలి. మనల్ని మనం గనక అర్థం చేసుకున్నట్లయితే లోకాన్ని, లోకేశ్వరుణ్ణి కూడా అర్థం చేసుకున్నట్లే. మనల్ని మనం తెలుసుకోకుండా ఈ ప్రపంచాన్ని అనుభవించలేం. కాబట్టి ఆత్మవిచార మార్గంలో ప్రధానమైన మౌలికమైనటువంటి మూల సూత్రం ఏమిటంటే మనల్ని మనం తెలుసుకోవటం. మనల్ని మనం తెలుసుకోకుండా, ఉదాహరణ, ఈ ప్రపంచంలో మనం 1,00,000 మందికి తెలుసు. 1,00,000 మందిలో కొన్ని వేల మందికి కాస్త దగ్గరగా తెలుసు, కొన్ని వందల మందికి ఇంకాస్త దగ్గరగా తెలుసు, 10 మందికి పట్టుమని 10 మందికి మరింత దగ్గరగా తెలుసు. ప్రయోజనం ఏదన్నా ఉన్నదా? వీరంతా అయిపోయిన తర్వాత వచ్చేవారే. అవుతున్న వేళ ఎవడున్నాడు అంటే ఇందాక చెప్పుకున్నాం మనం. ఎవడు స్నేహితుడు? ఈశ్వరుండే. పంచ ప్రాణాలు మనతో ఉన్నాయి. అవి మనతో సహచర్యం చేస్తున్నాయి, మన యందున్నాయి. ఈ విచారధారలో నుంచి పతనం కాని రీతిలో మనం పనులు చేస్తూ వెళ్ళాలి. అంటే ఏతావాత ఏమిటి అంటే కైవల్యానందం కావాలి అని గనక కోరుకున్నట్లయితే ఆత్మవిచార మార్గంలోకి వెళ్ళి నేనెవరన్న ఒక చిన్న ప్రశ్న వేసుకొని, నేను ఈ కనిపిస్తున్న ఈ వ్యక్తి నేనా? ఇది స్థూలం. కాదు, నేను ఊహించుకున్న వ్యక్తినా? అది నీ ఊహ. కాదు, మరి నిజమైన వ్యక్తిని నేనెవరు అనే ప్రశ్న మనం వేసుకోము. నువ్వెవరు అన్న ప్రశ్న వేయకుండా ఉండం. మీరెవరు, మీరు ఏం చేస్తారు, ఇవన్నీ అడుగుతాం. ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉంటుంది. అంతెందుకు, చిన్న ఉదాహరణ, ఒక పేజీ, ఒక చిన్న తెల్ల కాగితం ఇచ్చి మీరు ఎవరిని గురించైనా కాస్త రాసి పెట్టండి అని అడుగుతారు. మనకు ఒక పేజీ చాలదు, 20 పేజీలు రాయగలుగుతాం. అదే మనకు ఒక పేజీ, ఒక కాగితం ఇచ్చి కాస్త మీ గురించి కూడా రాయండి అంటాం. అక్కడ అయిపోతాం. 5 లైన్లు కూడా దాటవు. ఎందుకనంటే అవతల వ్యక్తి గురించి 20 పేజీలు మనకు తెలుసు, మన గురించి అర పేజీ, అరటావు కూడా మనకు తెలియదు. ఇది మనం రివర్స్ చేసుకోవాలి. ముందు మనల్ని మనం ఎరగాలి. మనము అంటే ఇంజనీరింగా, ఫ్యాక్టరీల, డబ్బా, కీర్త, ఎవరో ఇచ్చిన బిరుదుల, మనం చేసిన అనేక కార్యకలాపాల, సాధించిన విజయాలంటే అవి ఏవీ కావు. మరి ఎవరు ఆ నేనెవరన్న ప్రశ్న వేసుకున్నప్పుడు నేను అంటే అఖండ చిద్ఘనమైన ఆత్మ. అరుణాచల శివ, అరుణాచల శివ.